అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. ఈరోజు మరొక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బైబిల్ గ్రంథము మార్చబడిందా లేదు ఒరిజినల్ ఫామ్లోనే ఉందా? ఈజ్ ద బైబిల్ కరప్టెడ్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ద ఒరిజినల్ ఫామ్? బైబిల్ గ్రంథం మార్చబడిందా లేక ఆది నుంచి రాయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే భద్రపరచబడిందా అనేది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కువ మంది మనము ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం ముస్లిమ్సే మనకి ఇలాంటి ప్రాబ్లం తీసుకొస్తారు. ఏంటంటే, మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథం వారి దగ్గర తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు దేవుడు, మన దేవుడు త్రియేక దేవుడు, అలాగే బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అన్నప్పుడు వారు ఏమంటారంటే, మీ బైబిల్ గ్రంథం ఒరిజినల్ కాదు, మారిపోయింది. ఒకప్పుడు ఒరిజినల్ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు. పౌలు, పేతురు, శిష్యులు అందరూ కలిసి దాన్ని మార్చేశారు అని పదే పదే అంటూ ఉంటారు. సో బైబిల్ గ్రంథమే మారిపోతే ఇక మన విశ్వాసం ఏది, మరి ఇక మన నిరీక్షణ ఏది, మన రక్షణ ఏది కదా? సో బైబిల్ గ్రంథం మారలేదు అని మనం బైబిల్లో నుంచి వారికి చూపిస్తే వారు నమ్మరు. ఎందుకంటే మార్చబడిన గ్రంథంలో నుంచి మారలేదు అని చూపిస్తే వారు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి ఈరోజు మనం చేయబోయే ప్రయత్నం ఏంటంటే, వారు దైవ గ్రంథం అని భావించే వారి ఖురాన్లో నుంచే మనం బైబిల్ గ్రంథం మారలేదు అని కనుక చూపించగలిగితే డెఫినెట్గా వాళ్ళు మన బైబిల్ బోధని వినక తప్పదు. ఈ పద్ధతి ఏమన్నా కొత్త పద్ధత అంటే కాదు. బైబిల్లో అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఎదుటివారి మీ గ్రంథాలలో మీ కవులు కూడా ఇలా రాశారు అని అపోస్తుడైన పౌలు కూడా వారి గ్రంథాల్లో నుంచే తీసి చూపించిన సన్నివేశం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఖురాన్లో నుంచే బైబిల్ గ్రంథం మారలేదు అని మనం చూపించగలిగితే డెఫినెట్లీ ముస్లిమ్స్ ఒక ఆలోచనలో పడి మరి మన బైబిల్ కనుక చదివినట్లయితే వారికి అర్థమవుతుంది బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడని, త్రియేక దేవుడని, అలాగే యేసుక్రీస్తు ప్రభు జననమరణ పునరుత్థానం గురించి, ఆయన దైవత్వం గురించి వారు తెలుసుకునే స్థితిలో మనం చెప్తే వినే స్థితికి వస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఒక ముస్లిం మనకి బైబిల్ గ్రంథం మారిపోయింది అని వాళ్ళు మన సువార్త చెప్పేటప్పుడు మనకి చెప్తారో అప్పుడు మనం ఒక కౌంటర్ క్వశ్చన్ వేయాలా. ఏమని? బైబిల్ గ్రంథం ఒకవేళ మారిపోయి ఉంటే ఎప్పుడు మారింది? సో మారింది అని అన్నప్పుడు ఎప్పుడు మారిందో కూడా వారు చెప్పగలిగి ఉండాలి. చెప్పలేని పక్షాన మారింది అని ఫాల్స్ అక్యూజేషన్స్ చేయకూడదు. కాబట్టి ఎప్పుడు మారింది? సో ఆప్షన్స్ మనం ఇద్దాం. 3 ఆప్షన్స్ ఇద్దాం. ఫస్ట్ ఆప్షన్, మరియమ్మ టైంలో మారిందా, లేదు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందే మారిపోయిందా, లేదు మొహమ్మద్ ప్రవక్త టైంలో మారిందా, ఎప్పుడు మారింది? ఈ 3 టైమ్స్లో ఎప్పుడు మారిందో మనమే వారికి ఈ 3 ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు గనక లేదు మరియమ్మ కంటే ముందే మారిపోయింది అని అంటే గనక మరి ఎందుకు ఖురాన్ 66వ అధ్యాయము 12వ వచనంలో మరియమ్మ పాత నిబంధన, హెబ్రూ భాషలో ఉన్న పాత నిబంధన ప్రతిరోజు చదివేది, ప్రతిరోజు దాన్ని పఠించేది, దాని ప్రకారం నడుచుకునేది అండ్ ఇతరులకి దాని ప్రకారం నడుచుకోమని బోధించేది అని ఖురాన్ 66వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. ఒకవేళ మరియమ్మ కంటే ముందే బైబిల్ గ్రంథం మారిపోయి ఉంటే మరి మరియమ్మ ఏ బైబిల్ చదువుతుంది, ఏ పాత నిబంధన చదువుతుంది? అదే పాత నిబంధన. సో మరియమ్మ తను చదవడమే కాకుండా అందరినీ పాత నిబంధన చదవమని ప్రోత్సహించి దాని ప్రకారం నడుచుకుని అందరికీ బోధించేది. మరి ఖురాన్ ప్రకారం మరియమ్మ సాక్ష్యం వ్యాలిడేనా? మరియమ్మ చెప్తే నమ్మే పొజిషన్లో అందరూ ఉన్నారా అంటే డెఫినెట్లీ. ఎందుకంటే ఖురాన్లో మరియమ్మకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఖురాన్ 66:12లో, ఖురాన్ 3:42లో మనం చూసుకున్నట్లయితే మరియమ్మ తన కన్యత్వాన్ని, తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంది అని, తను చాలా ప్రార్థనాపరురాలు అని, తను ఎంతో మందికి మాదిరిగా జీవించేది అని, తను దేవుని ఎడల ఎంతో భయభక్తులు కలిగి వినయ విధేయతలతో నడుచుకునేది అని చాలా చక్కని సాక్ష్యము మరియమ్మ పొందుకుంది. అలాగే మరియమ్మ పేరు మీద ఖురాన్లో ఒక హోల్ చాప్టరే ఇవ్వబడింది. సూర అల్ మరియం చాప్టర్ 19.
ఒక చాప్టరే, కంప్లీట్ చాప్టరే మరియమ్మ పేరు మీద, మరియమ్మ కొరకు ప్రత్యేకింపబడింది. అలాగే మరియమ్మ అల్లా ద్వారా ఎన్నుకోబడింది అని, అలాగే పరిశుద్ధురాలు అని ఖురానే సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. సో స్త్రీలందరిలో ఎంతో ఉన్నతమైంది మరియమ్మ అని కూడా ఖురాన్లో రాయబడింది 3:42లో. ఖురాన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 73 to 75 చూస్తే మరియమ్మ నిజము సత్యము అయిన ఆ పాత నిబంధనను నిర్ధారించడానికి, ఇది దేవుని వాక్యమని బోధించడానికి ఎన్నుకోబడిన ఒక విశ్వాసి అని కూడా ఉంది. కాబట్టి అటువంటి మరియమ్మ ఖురాన్ 66 వర్స్ నెంబర్ 12లో మరి చక్కగా తను బైబిల్ గ్రంథము పాత నిబంధన మారలేదు అని, మార్పు చెందలేదు అని, అలాగే తను బైబిల్ గ్రంథం చదువుతూ అందరినీ పాత నిబంధన చదువుతూ అందరినీ చదవమని చెప్తుంది. కాబట్టి మరియమ్మ సాక్ష్యం నిజమైతే పాత నిబంధన మరియమ్మ టైంలో మారలేదు. ఒకవేళ మారిపోయి ఉంటే మరియమ్మ సాక్ష్యానికి అసలు అర్థమే లేదు, మరియమ్మ అబద్ధం చెప్తున్నట్లు. ఖురాన్ మాత్రం మరియమ్మ చాలా నీతిమంతురాలు అని బోధిస్తుంది. కాబట్టి మరియమ్మ టైంలో పాత నిబంధన మారలేదు అని మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. మరి ఇంకెప్పుడు మారుండొచ్చు? సరే, మరియమ్మ టైంలో మారకపోతే యేసుక్రీస్తు ప్రభు టైంలో మారిందా? రండి, యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గురించి, కొత్త నిబంధన గురించి ఏమని ఖురాన్లో సాక్ష్యం ఇస్తున్నారో చూద్దాం. ఖురాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 48లో యేసుప్రభు ఏమంటారంటే, పాత నిబంధన కొత్త నిబంధన యొక్క లేఖనాల్లో ఉన్న జ్ఞానాన్ని బోధించడానికి నేను వచ్చాను అని అంటున్నారు. అలాగే ఖురాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 50లో పాత నిబంధన దేవుని యొక్క వాక్యమని, దేవుడే యూదులకి ఆ వాక్యాన్ని అనుగ్రహించారని, దాని ప్రకారం నడుచుకోమని చెప్పడానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు ఖురాన్లో. అదే ఇదే వచనం గురించి హదీస్లో చూస్తే తఫ్సీర్ ఇబన్ కథీర్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇస్లామిక్ స్కాలర్ ఏమంటారంటే, అవును, యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనని కొత్త నిబంధనని లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఆయన కంఠస్థం చేశారు. సమస్తం ఆయన మైండ్లో ఉంది. దాన్నే ఆయన బోధించేవారు, ఆ జ్ఞానాన్ని ఆయన అందరికీ పంచేవారు. దాని ప్రకారమే పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారం నడుచుకోండి, ఇది దేవుని యొక్క వాక్యము అని నిర్ధారించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు ఒక మామూలు వ్యక్త కాదు. యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యానికి మరి ఆయన చెప్పిన మాటకి వాల్యూ ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఖురాన్లో, ఇస్లాంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అలాగే ఆయన కన్యక గర్భాన జన్మించాడు అని నమ్ముతారు. ఆయన మెస్సియా అని నమ్ముతారు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవాడని నమ్ముతారు. ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన నడుచుకునేవాడు అని నమ్ముతారు. ఆయన పాత నిబంధనని ప్రకారం నడుచుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తూ తన శిష్యులను కూడా ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధన ప్రకారమే మీరు జీవించండి, నడుచుకోండి అని చెప్పేవారు అని ఖురాన్లో చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే ఖురాన్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 158లో కూడా అల్లా టుక్ జీసస్ టు హిమ్సెల్ఫ్ అంటే అల్లా యేసుక్రీస్తు ప్రభువుని తాను ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తనని పిలుచుకున్నారు అని నమ్ముతారు. అంటే అల్లా ఎక్కడుంటాడు? వాళ్ళ దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో సింహాసనం మీద ఉంటారు. సో అల్లా యేసుక్రీస్తు ప్రభుని తన యుద్ధకు పిలుచుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకంలో సింహాసనం మీద ఉన్నట్టే కదా తన యుద్ధకు అంటే. సో అల్లా ఎక్కడుంటే యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడే ఉన్నాడు అని ఖురాన్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 158లో రాయబడింది. సో ఇది ముస్లిమ్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు ప్రభు గురించిన చాలా గొప్ప ఒపీనియన్ మరి ఖురాన్లో ఉంది, ఇస్లాంలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం కూడా మీరు నమ్మి తీరాలి. సో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఉన్న పాత నిబంధన అది దేవుని వాక్యము, కొత్త నిబంధన అది దేవుని వాక్యము. ఇది దేవుని వాక్యమని దీన్ని నిర్ధారించడానికి, ఇది సత్యమని మీకు బోధించడానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన నోటితో తానే, బైబిల్ గ్రంథం మారలేదు, మార్పు చెందలేదు అని తన నోటితో తానే సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి ప్రవక్త అయితే, అబద్ధమాడని వాడైతే మరి ఆయన సాక్ష్యం కూడా సత్యమై ఉండాలి. ఆయన సాక్ష్యం సత్యమైతే బైబిల్ గ్రంథం కూడా మారలేదు అని మనకి అర్థమవుతుంది. కాబట్టి మరి ఇంకెప్పుడు మారింది? మరియమ్మ టైంలో మారలేదు, యేసుక్రీస్తు ప్రభు టైంలో కూడా మారలేదు. యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు మారలేదని.
మరి ఇంకెప్పుడు మారుండొచ్చు? మొహమ్మద్ టైంలో మారుండొచ్చా? యేసుక్రీస్తు ప్రభుకి మొహమ్మద్కి ప్రవక్తకి మధ్యలో 700 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్లో పేతురు పౌలు మార్చేసి ఉండొచ్చా అని మనమే క్వశ్చన్ వేయాలి వాళ్ళకి. సో డెఫినెట్లీ ఈ గ్యాప్లో మారిపోయి ఉండొచ్చు అని వాళ్ళు అంటే గనక, మరి మొహమ్మద్ ప్రవక్త బైబిల్ గ్రంథం గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారో చూద్దాం. మారిపోయిందని సాక్ష్యం ఇస్తున్నారా, మారలేదు అని సాక్ష్యం ఇస్తున్నారా? సింపుల్గా చూద్దాం. ఖురాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 23, అలాగే ఖురాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 93. మొహమ్మద్ ప్రవక్త యూదులతో క్రైస్తవులతో అంటున్నాడు, మీ దగ్గర ఉన్న గ్రంథమే దేవుని యొక్క వాక్యము, అదే జీవ గ్రంథము, మీరు దాని ప్రకారమే నడుచుకోండి, దాని ప్రకారమే జీవించండి. పాత నిబంధన కంటే, యూదులతో పాత నిబంధన కంటే క్రైస్తవుల యొద్ద ఉన్న కొత్త నిబంధన కంటే ఇంకా బెటర్ గ్రంథం ఇంకేదైనా తేగలరా? దానికంటే వీటికంటే గొప్ప దేవుని జ్ఞానము గల గ్రంథాన్ని మీరు ఏమన్నా తేగలరా? తేలేని పక్షాన ఇదే దేవుని వాక్యం అని నమ్మి దీని ప్రకారం నడుచుకోండి అని మొహమ్మద్ ప్రవక్తే 7వ శతాబ్దంలో తనతో ఉన్న యూదులతో క్రైస్తవులతో చెప్తున్న మాట ఇది. అలాగే సున్నన్ అబూదావూద్ బుక్ నెంబర్ 38 హదీస్ నెంబర్ 4434లో ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక వ్యభిచారం తగాదా వచ్చినప్పుడు యూదులు క్రైస్తవులు మొహమ్మద్ ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు అని హదీస్లో రాయబడి ఉంది. వచ్చినప్పుడు మరి మొహమ్మద్ ప్రవక్త మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని ఇవ్వండి అని వారి గ్రంథాన్ని తీసుకొని తన తలగడ మీద పెట్టి, ఇది దేవుని యొక్క వాక్యము, దీన్ని పంపింది మా దేవుడే, అల్లా దేవుడే అని నిర్ధారించి అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాన్ని గ్రంథాన్ని తీసుకుని ఇది దేవుని యొక్క వాక్యం అని మొహమ్మద్ ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నారు. మరి అదేవిధంగా తఫ్సీర్ అల్ జలలైన్, ఇబ్న్ అబ్బాస్ కమెంటరీ కూడా మొహమ్మద్ ప్రవక్త పాత నిబంధన కొత్త నిబంధన మారనిది, మార్పు చెందనిది అని, దాని ప్రకారం నడుచుకోండి, ఇది దేవుని వాక్యం అని నిర్ధారించడానికే వచ్చారు అని కామెంటరీ కూడా, హదీస్ కూడా అదే చెప్తుంది. మరి మరియమ్మ టైంలో బైబిల్ గ్రంథం మారినప్పుడు, మరి యేసుక్రీస్తు టైంలో బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నారు మారని, మార్పు చెందనిది అని. మరి మొహమ్మద్ ప్రవక్త కూడా బైబిల్ గ్రంథం మారలేదని యూదుల్ని క్రైస్తవుల్ని వారి గ్రంథాన్నే తన యొద్దకు తెమ్మని, దాని ప్రకారం మారలేదు అని మొహమ్మద్ ప్రవక్త సాక్ష్యం ఇస్తుంటే, మరి ఇంకెప్పుడు మారినట్టు? మొహమ్మద్ ప్రవక్త తర్వాత మారినట్ట? ఒకవేళ మొహమ్మద్ ప్రవక్త వరకు 7వ శతాబ్దం వరకు బైబిల్ గ్రంథం మారకపోతే ఇంకెప్పటికీ మారదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫేమస్ ఇస్లామిక్ స్కాలర్ అల్ రాజీ ఏమంటాడంటే, బైబిల్ గ్రంథం మొహమ్మద్ టైం వరకు మారి ఉండకపోతే, 7వ శతాబ్దం వరకు మారి ఉండకపోతే ఇంకా అది ఎప్పటికీ మారి ఉండదు. ఎందుకంటే అప్పటికే ప్రతి ఒక్క క్రైస్తవుడి దగ్గర, ప్రతి ఒక్క యూదుడి దగ్గర వారి పర్సనల్గా వారి సొంత గ్రంథాలు ఎవరింట్లో వాళ్ళకు ఉన్నాయి. సో ప్రతి ఇంటికి వెళ్ళి వారి గ్రంథాలు తీసి మార్చడం అనేది ఇంపాసిబుల్. సో మరియమ్మ టైంలో మారలేదు బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు టైంలో మారలేదు ఖురాన్లో బైబిల్ గ్రంథం, అలాగే ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త టైంలో కూడా బైబిల్ గ్రంథం మారలేదు. ఇంక తర్వాత మారే అవకాశమే లేదు. సో మరియమ్మ సాక్ష్యం ఇస్తుంది మారలేదు అని ఖురాన్లో, అలాగే యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు ఖురాన్లో బైబిల్ గ్రంథం మారలేదని, మొహమ్మద్ ప్రవక్త ఖురాన్లో సాక్ష్యం ఇస్తున్నారు బైబిల్ గ్రంథం మారలేదని. మరి అల్లా ఏమని సాక్ష్యం ఇస్తున్నారో కూడా చూద్దాం ఒకసారి. సో ఖురాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 3 to 4 చూస్తే, మొహమ్మద్ ప్రవక్త పంపబడింది దేనికి? యూదుల దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి అంటే వారి యొక్క గ్రంథాన్ని, వారు ఏదైతే గ్రంథం చదువుతున్నారో అదే దేవుని యొక్క వాక్యమని నిర్ధారించడానికే మొహమ్మద్ ప్రవక్త పంపబడ్డాడు. మొహమ్మద్ ప్రవక్తకి ఖురాన్ ఇవ్వబడింది కూడా పాత నిబంధన కొత్త నిబంధన దేవుని యొక్క వాక్యమని నిర్ధారించడానికే అని ఖురాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 3 to 4లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమనుంటుందంటే అరబిక్లో ముసద్దికన్ లీమ బైన యదైహి అంటే వారి చేతిలో, లీమ బైన యదైహి అంటే వారి చేతిలో, వారి రెండు చేతుల మధ్యలో ఏదైతే గ్రంథం ఉందో, ఏదైతే వారు తీసుకొని చదివే యాక్సెస్ వాళ్ళకు ఉందో, ఏదైతే వారి దగ్గర లభించే గ్రంథాలు ఉన్నాయో, అప్పుడు ఆ టైంలో మొహమ్మద్ టైంలో వాళ్ళు ఏదైతే చదువుతున్నారో పాత నిబంధన కొత్త నిబంధన అవే దేవుని యొక్క వాక్యము, అది జీవ గ్రంథము,
దానికంటే బెటర్ గ్రంథం మరొకటి లేదు అని స్పష్టం చేయడానికే మొహమ్మద్ ప్రవక్త వచ్చాడని ఖురాన్లో చాలా స్పష్టంగా రాయబడింది. సో ఖురాన్ కూడా సాక్ష్యం ఇస్తుంది బైబిల్ గ్రంథము మారలేదు అని. అలాగే ఖురాన్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 40 to 44 చూస్తే అక్కడ కూడా చాలా స్పష్టంగా అల్లా దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? యూదులు చదివే పాత నిబంధన, అలాగే క్రైస్తవులు చదివే కృత నిబంధన మారనిది, మార్పు చెందనిది. అది దేవుని యొక్క వాక్యము. దాని ప్రకారం మీరు జీవించి, దాని ప్రకారం మీరు తీర్పులు తీరుస్తూ, మీరు దాని ప్రకారమే నడుచుకోండి అని చాలా స్పష్టంగా రాయబడింది. సో మరియమ్మ ప్రకారం సాక్ష్యం ఇస్తుంది బైబిల్ గ్రంథం మారలేదని. యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు ఖురాన్లో బైబిల్ గ్రంథం మారలేదని. మొహమ్మద్ ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నారు బైబిల్ గ్రంథం మారలేదని. ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది బైబిల్ గ్రంథం మారలేదని. అల్లాహే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు బైబిల్ గ్రంథం మారలేదు అని. ఖురాన్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 121లో, అలాగే ఖురాన్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 47లో ఇంకా స్పష్టంగా ఉంది. ఏమనంటే యూదులు క్రైస్తవులు ఏదైతే చదువుతున్నారో, ఏదైతే వారు బోధిస్తున్నారో, వాట్ ఎవర్ దే ఆర్ రీసైటింగ్, రీడింగ్ బుక్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దేర్ పొజిషన్, వారికి అందుబాటులో వారు చదువుతూ, వారు బోధిస్తూ, వారు ప్రకటిస్తున్న పాత నిబంధన కొత్త నిబంధనే దేవుని యొక్క వాక్యము అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మరి ఎవరైతే ముస్లిమ్స్ పాత నిబంధన మారిపోయింది, కొత్త నిబంధన మారిపోయింది, బైబిల్ గ్రంథం మారిపోయింది అని చెప్తున్నారో వారు అయితే ఈ సాక్ష్యాలన్నీ తప్పు. మరియమ్మ, ఖురాన్లో మరియమ్మ, యేసు ప్రభు, మొహమ్మద్ ప్రవక్త, ఖురాన్, అల్లా వీళ్ళందరూ ఇచ్చే సాక్ష్యాలన్నీ తప్పు, బైబిల్ గ్రంథం మారిపోయింది అని అయినా ఒప్పుకోవాలా? లేదు, వీరందరూ కరెక్ట్ అయితే మరి అప్పుడు బైబిల్ గ్రంథం కూడా మారలేదు అని ఒప్పుకొని తీరాల. సో ఎటు చూసినా వీ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. సో బైబిల్ గ్రంథం మారలేదు అని మనం ఈరోజు ఒక స్పష్టత, ఒక క్లారిటీ వీడియో మనము ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ వీడియో అందరికీ సర్క్యులేట్ చేయండి. సో మారనిది, మార్పు చెందనిది అయిన ఈ జీవ గ్రంథాన్ని ప్రతి ఒక్క ముస్లిం చదివి తీరాలా, ప్రతి ఒక్క హిందూ చదివి తీరాలా. చదివితే మీకు యేసుక్రీస్తు ప్రభు దేవుడని కనపడతాడు, దేవుడు త్రియేక దేవుడని కనపడతాడు, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడని, ఆయన మెస్సియా అని, ఆయన మరణించి తిరిగి లేచాడు అని, ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నారని, అతి త్వరలో రానై ఉన్నారని, రెండవ రాకల్లో వచ్చి తన ప్రజలందరినీ ఆయన తీసుకొని వెళ్తారని, మరి రెండవ రాకడ గురించి ఇవన్నీ సర్వసత్యాలు వారు మరి నమ్మి తీరాల. బికాస్ బైబిల్ గ్రంథం మారనిది, మార్పు చెందనిది. బైబిల్ ప్రకారమే కాదు, ఖురాన్ ప్రకారం కూడా బైబిల్ గ్రంథం మారనిది, మార్పు చెందనిది అని మనం వచనాలతో సహా, ప్రూఫ్స్తో, ఎవిడెన్సెస్తో, హదీస్ అండ్ ఖురాన్తో మనం చూపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మారది, మార్పు చెందనిది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను దేవుణ్ణి ఎక్కడన్నారు అని ముస్లిమ్స్ పదే పదే అడుగుతూ ఉంటారు. సో వారికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6 నుంచి మనం చదువుతున్నట్లయితే, మరియు ఆయన నాతో ఇట్లా, నేను యేసుక్రీస్తు ప్రభు యోహానుతో అంటున్నారు, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. సో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తానే చెప్తున్నారు, నేను ఎవరైతే జయించిన వారు ఉంటారో వారికి నేను దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని యేసుక్రీస్తు ప్రభు తన నోటితో తానే చెప్తున్నారు. సో అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు ప్రభు తన గురించి దేవుడు అని చెప్పుకోవడం కాదు, తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని నా దేవా అని అంటారు. కుమారుని గురించి అయితే, ఓ దేవా నీ సింహాసనము నిరంతరం నిలుస్తుంది అని తండ్రి యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు తాను నేను వారికి దేవుడనే ఉంటానని చెప్పిన ఈ వాక్యాలను, ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు నమ్మి పాటించి తీరాలి. కాబట్టి ఈ వీడియో ముస్లిమ్స్ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి. ఎక్కువ మంది సత్యాన్ని తెలుసుకోవాలా, ఈ ఖురాన్ వచనాలను వాళ్ళు కూడా పర్సనల్గా చదవాలా. ప్రతి ముస్లిం ఇప్పుడు మనం చెప్పిన ఈ ఖురాన్ వచనాలన్నీ వాళ్ళ ఖురాన్ గ్రంథం తీసి
వారు ప్రతి ఒక్క వచనాన్ని చదివి ఆ సత్యాన్ని తెలుసుకుని, అలాగే మనం చెప్పిన హదీస్ కూడా చదివి తెలుసుకుని బైబిల్ గ్రంథం మారలేదు అని అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలా. ఎందుకంటే ఇంకొక మాట చెప్తాను మీకు, మొహమ్మద్ ప్రవక్త టైంలోనే బైబిల్ గ్రంథం మారకపోతే ఇంకెప్పటికీ మారి ఉండడం ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథం అప్పటికే రీచ్ అయిపోయింది. వాళ్ళ పనే బైబిల్ గ్రంథాన్ని స్ప్రెడ్ చేయడం ఆ టైంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి వారి గ్రంథాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మార్చడం ఇంపాసిబుల్ అని మనం చెప్పుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా బైబిల్ గ్రంథం మారలేదు అని మనకి ఖురాన్లో స్పష్టంగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు టైంలోనే మారకపోతే ఇంకెప్పటికీ మారలేదని కూడా అనొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ఒక 200 సంవత్సరాల ముందు రాయబడిన ప్రాచీన ప్రతులు, హెబ్రీ భాషలో రాయబడిన పాత నిబంధన మనకి ఇప్పుడు కూడా 1947లో డెడ్ సీ స్క్రోల్స్ మనకి దొరికాయి. పురావస్తు శాఖ వారు, మరి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారికి దొరికాయి. అవి ఇప్పటికీ ప్రిజర్వ్ చేయబడ్డాయి. సో 1947లో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్, సెప్టుజన్, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు కంటే 200 సంవత్సరాల ముందు చేవ్రాతతో మరి రాయబడినవి. ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్కి సమానముగా ఎటువంటి మార్పు లేకుండా మరి ఈక్వల్గా, ఐడెంటికల్గా మరి ఉండడం జరిగింది. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని భద్రపరుస్తాడు, దేవుడు తన వాక్యాన్ని మరి మార్పు చెందనివ్వడు అనడానికి ఇదే మనకి చక్కని రుజువుగా, ఆధారముగా ఉంటుంది. సో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన ఈ వాక్యాన్ని ఆత్మతో, సత్యముతో, ప్రార్థనాపూర్వకముగా చదివినట్లయితే దేవుడు ప్రతి ఒక్క ముస్లింతోనూ, ప్రతి ఒక్క హిందువుతోనూ మాట్లాడి వారి మనోనేత్రాలు తెరవబడి వారి హృదయంలో ఈ వాక్యము చొచ్చుకొని పోయి వారిలో రక్షణ కార్యము జరిగించి వారిని, వారి కుటుంబాన్ని మన యేసుక్రీస్తు ప్రభువు, మన రక్షకుడు వారందరినీ పాప క్షమాపణలోకి, పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించునుగాక. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి మరి షేర్ చేయండి, ప్రతి వీడియో కింద కమెంట్ చేయండి. అప్పుడు లైక్ చేసి కమెంట్ చేస్తే యూట్యూబ్ మరి వీడియోస్ని ఎక్కువ మందికి సర్క్యులేట్ చేస్తుందంట. సో మరి అలా చేసి మన ఈ గాస్పల్ని, ఇస్ a different kind of gospel, but let us spread this gospel, let us do a smart gospel, smart evangelism, and let us glorify the name of Jesus Christ. Andariki praise Lord Jesus. Amen.